నా స్టైల్‌లో బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేద్దాం చూద్దాం రండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పును కడిగి నానబెట్టుకున్నాను. అదొక్కసారి దీంట్లో కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు పప్పును బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే అది ఉడకడం అనేది స్టార్ట్ అయిన తర్వాత మూత తీసేసి దీంట్లో మనం తగినన్ని నీళ్ళు అనేది పోసుకొని పప్పుని బీరకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. అది ఉడకడం కొంచెం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం మూత అనేది పెట్టేసుకొని మూత తీసేసి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మళ్ళీ మూత తీసేసి బాగా కలుపుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు మనం లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం ధనియాల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది బీరకాయ పెసరపప్పు కూర. దీంట్లో కారాలు, మసాలాలు ఏమీ యాడ్ చేయలేదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.